ట్రంప్ ప్రభావంపై మన దేశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ నివేదిక కాస్త ఊపిరిలూదిందా? H1B వీసాల వల్ల అమెరికాకే మేలు జరుగుతుందా? అందుకే H1B వీసాల పట్ల ట్రంప్ సానుకూలంగా ఉన్నారా? అసలు నాస్కామ్ నివేదికలో ఏముంది? అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ 2.0లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా యుఎస్ లో నివసిస్తున్న పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ ఫిక్స్ అయిపోయారు. దీంతో ట్రంప్ నిర్ణయంతో భారత ఐటీపై ఎఫెక్ట్ పడనుందా? భారత ఐటీ నిపుణులకు ఇబ్బందులు ఏర్పడతాయా? H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడి డిసిషన్ ఎలా ఉండబోతోంది అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ట్రంప్ నిర్ణయంతో భారత ఐటీపై ఎలాంటి ఎఫెక్ట్ పడదని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ తెలిపింది. ట్రంప్ తాజా చర్యలు ఆ దేశాల వల్ల అమెరికాకు వెళ్లే భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు కొట్టిపారేసింది. H1B వీసాల వల్ల అమెరికాకే మేలు జరుగుతుందని, ఆ దేశంలోని నైపుణ్య అంతరాన్ని పూడ్చడానికి ఆ వీసాలపై వెళ్లేవారు సహకరిస్తున్నారని నాస్కామ్ పేర్కొంది. అమెరికా ఆర్థిక వృద్ధికి సాంకేతికత కీలకమని నాస్కామ్ గుర్తు చేసింది. H1B వీసాలపై వెళ్లే సిబ్బంది చాలా తక్కువ వేతనాలకు పనిచేస్తారని, అమెరికా నిపుణులకు చెందాల్సిన ఉద్యోగాలను భర్తీ చేస్తారని, అమెరికాలో వేతనాలు తగ్గేందుకు కారణం అవుతున్నారని అనుకోవడం కేవలం భ్రమ అని నాస్కామ్ స్పష్టం చేసింది. భారత ఐటీ పరిశ్రమ వృద్ధిపై ఎటువంటి అనుమానాలు లేవని, అమెరికా ఆర్థిక వృద్ధికి భారత నిపుణులు అత్యంత కీలకమని నాస్కామ్ తెలిపింది. అమెరికా పరిణామాల వల్ల భారత ఐటీ పరిశ్రమపై ఎటువంటి నీలినీడలు కమ్ముకోవని ధీమా వ్యక్తం చేసింది. ట్రంప్ 2.0 చర్యలతో అమెరికాకు వెళ్లే భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుందన్న ఆందోళనను నాస్కామ్ కొట్టిపారేసింది. మన భారతీయ కంపెనీలు అమెరికాలోని స్థానికుల నైపుణ్యాభివృద్ధి కోసం $1.1 బిలియన్ అంటే భారత కరెన్సీలో 9,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు నాస్కామ్ ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. 2,55,000 మంది ఉద్యోగులకు దీంతో అదనపు శిక్షణ, నైపుణ్యాలు అందుతాయంటున్నారు. ఈ పెట్టుబడులు 130కి పైగా యూనివర్సిటీలు, కాలేజీల్లో 29 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడినట్లు చెప్పారు. ప్రస్తుతం H1B వీసాల్లో 70% మేర భారతీయులకే లభించడం అనేది మన పౌర హక్కు, నైపుణ్యాలకు ఉన్న గిరాకీని సూచిస్తుందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ నిర్ణయాల వల్ల భారత ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుందన్న వార్తల్లో నిజం లేదంటున్నారు. రానున్న రోజుల్లో ఇండియాకి ఒక ప్రముఖమైన రోల్ ఉంది. బికాస్ వీ హ్యావ్ ద లార్జెస్ట్ పూల్ ఆఫ్ టెక్నికలీ స్కిల్డ్ పీపుల్. అలాంటప్పుడు ఖచ్చితంగా మనకి ఫేవరింగ్గా చాలామంది ఉంటారు. గ్రీన్ కార్డ్స్కి కొత్త రకమైనవి ఏమైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేకపోతే అసలు ఈ చట్టం చెల్లకుండానే పోవచ్చు. ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఇట్స్ నాట్ ఎ లా ఇట్ సెల్ఫ్. సో సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేయకపోతే అసలు ఏమీ కాకపోవచ్చు. సో అదంతా మనం ఒకసారి వెయిట్ చేసి చూడాల్సిందే. ట్రంప్, ఎలాన్ మస్క్ వీళ్ళందరూ H1Bకి సపోర్ట్ చేస్తామన్నట్టే చాలా సార్లు చెప్పడం అయింది. కాగా H1B వీసాలపై డిసిషన్ ఎలా ఉండబోతోందన్న ఆందోళన మధ్య ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమర్థవంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. వీసాల విస్తరణపై అమెరికాలోని ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో H1B వీసాలపై తనకు రెండు వైపులా వాదనలు నచ్చాయన్న ట్రంప్, సమర్థవంతులైన వ్యక్తులు అమెరికాలోకి రావడాన్ని తాను కూడా ఇష్టపడతానన్నారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే తాను మాట్లాడడం లేదని, అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెబుతున్నా అన్నారు. దేశ వ్యాపారాలను విస్తరించేందుకు అమెరికాకు సమర్థవంతమైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలని, అది H1B వీసాలతో సాధ్యమవుతుందన్నారు. అందుకే తాను రెండు వాదనలను సమర్థిస్తున్నానని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరించబోతున్నారన్న వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. సరైన పత్రాలు లేకుండా దాదాపు 18,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించింది. వాస్తవానికి ఆ సంఖ్య మరింత ఎక్కువగా కూడా ఉండొచ్చని అంచనా. ఈ క్రమంలోనే వలసలపై భారత విదేశాంగ మంత్రి
జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతిస్తామన్న జయశంకర్ అక్రమ రవాణా, అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అగ్రరాజ్యం పంపించాలనుకుంటున్న భారతీయుల వివరాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. We are also very firmly opposed to illegal mobility and illegal migration, because you also know that when something illegal happens, many other illegal activities get joined onto it. And it's not, this is not desirable, it's certainly not reputationally good. We have, with every country, and the US is no exception, we have always taken the view that if there are any of our citizens who are not here legally, if we are sure that they are our citizens, we have always been, open to their legitimate return to India. So it's not a position unique to the United States. మొత్తానికి ట్రంప్ 2.0 నిర్ణయాలు భారత ఐటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ నాస్కామ్ సహా పలువురు నిపుణుల అభిప్రాయాలు ఐటీ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లయింది.